నమస్కారం. జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. వేదాంత శాస్త్ర అవగాహనకు, సందేహ నివారణకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇండాలజిస్ట్ పెరవలి సుధాకర్ శర్మ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం శ్రీరామచంద్రుల వారు అవతరించిన రఘువంశం గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు మీరు రఘువంశం గురించి అడగడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. ఎందుకంటే ధర్మస్థాపనకు, శాంతి సంస్థాపనకు స్థితి సంరక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ఎత్తడంలో ఉన్నటువంటి మూలతత్వం ఇదే. ఈ క్రమంలో మనం 10 అవతారాలను దశ మహావతారాలు అని సంబోధిస్తూ ఉంటాం. అవి మన శాస్త్రం ప్రవచించినట్లు మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని పిలువబడుతున్నాయి. ఈ దశ మహావతారాల్లో సప్తమావతారము, సర్వ శుభ పరంపరలకు నిలయము, ఆలయము అయినటువంటిది శ్రీమద్ రామావతారం. ఇంతటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి శ్రీ రామావతారం రఘువంశంలో ఆవిర్భవించింది అంటే ఆ వంశం యొక్క ఔన్నత్యాన్ని మనం ఊహించవచ్చు. అందుకే భారతీయ ఆత్మగా కీర్తింపబడే మహాకవి కాళిదాసు వారు రఘువంశ మహాకావ్యాన్ని విరచించడం జరిగింది. ఆ రఘువంశ మహాకావ్యంలో మనకి రఘువంశ వైభవం అంతా ప్రస్ఫుటంగా విశదీకరించబడింది. ఆ క్రమంలో మనం ఈనాడు రఘువంశాన్ని మనం ఒక్కసారి సంస్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించారు చతుర్ముఖుడు, హిరణ్య గర్భుడు అయినటువంటి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడే మరీచి. ఆ మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు, ఆయన ప్రజాపతి. ఆ కశ్యపుని యొక్క కుమారుడే సూర్యుడు, ఆదిత్యునిగా పిలువబడుతున్నాడు. ఆ సూర్యుని యొక్క కుమారుడే మనువు, ఆయనే స్మృతికర్త, మనుస్మృతి అని మనం వింటూ ఉంటాం. ఆ మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు, అందుకే వీరి వంశానికి ఇక్ష్వాకు వంశం అని కూడా పేరు వచ్చింది. మరి ఆ ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి, కుక్షి యొక్క కుమారుడు వికుక్షి, వికుక్షి యొక్క కుమారుడు బాణుడు, ఆ బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని యొక్క కుమారుడు అత్యంత శక్తిశాలి అయినటువంటి పృథు, ఆ పృథు యొక్క కుమారుడు త్రిశంకు, ఆ త్రిశంకు యొక్క కుమారుడు మహాబలశాలి అయినటువంటి దుందుమారుడు, ఆ దుందుమారుని యొక్క కుమారుడే యువనాశ్వుడు, ఆ యువనాశ్వుని యొక్క కుమారుడు మాంధాత, ఆ మాంధాత యొక్క కుమారుడే సుసంధి, సుసంధి యొక్క కుమారుడే ధ్రువసంధి, ఆ ధ్రువసంధి యొక్క కుమారుడే భరతుడు, ఆ భరతుని యొక్క కుమారుడే అసితుడు, ఆ అసితుని యొక్క కుమారుడే సగరుడు, ఆ సగరుని యొక్క కుమారుడే అంశుమంతుడు, ఆ అంశుమంతుని యొక్క కుమారుడే దిలీపుడు, ఆ దిలీపుని యొక్క కుమారుడే భగీరథుడు, భగీరథుని యొక్క కుమారుడు కకుత్సుడు, ఆ కకుత్సుని యొక్క కుమారుడే రఘు. అందుకే ఈ వంశానికి రఘువంశం అని పేరు వచ్చింది. ఆ రఘువు యొక్క కుమారుడు శంఖనుడు, ఆ శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు, ఆ సుదర్శనుని యొక్క కుమారుడు చాలా శక్తిమంతుడు, ఆ సుదర్శనుని యొక్క కుమారుడే అగ్ని, అటువంటి తేజస్సు కలిగిన వాడు కాబట్టి అగ్నివర్ణుడు అని పిలువబడుతున్నాడు. ఆ అగ్నివర్ణుని యొక్క కుమారుడే శీఘ్రగుడు, ఆ శీఘ్రగుని యొక్క కుమారుడే మరువు, ఆ మరువు యొక్క కుమారుడే ప్రశుశ్రుకుడు, ఆ ప్రశుశ్రుకుని యొక్క కుమారుడే అంబరీషుడు, అంబరీషుని యొక్క కథ అందరికీ విదితమే. ఆ అంబరీషుని యొక్క కుమారుడే నహూషుడు,
నహూషుని యొక్క కుమారుడే నాభాగుడు, ఆ నాభాగుని యొక్క కుమారుడే అజుడు, ఆ అజుని యొక్క కుమారుడే దశరథ మహారాజు, ఆయన యొక్క కుమారుడే సర్వధర్మాత్ముడైనటువంటి శ్రీమద్ రామచంద్రుడు. కాబట్టి ఇంతటి గొప్పది ఈ యొక్క రఘువంశం. అందుకే రఘువంశం యొక్క సంస్మరణ అనేది అత్యంత శ్రేయోదాయకమని మన సంప్రదాయం. చాలా సంతోషం. గురుగారు, వేదాంతం అంటే ఏంటి? ముఖ్యంగా ఈ వేదాంతం అంటే వేదానాం అంతః ఇది వేదాంతం అని అంటారు. అంటే వేదముల యొక్క అంత్యభాగములు వేదాంతములు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు వేదం అనేది అపౌరుషేయమైనటువంటి జ్ఞాన రాశి. ఋషులు మహామునులు తీవ్రమైన గాఢమైనటువంటి తపస్సులో వారు దర్శించినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాన రాశి అపార కరుణతో మానవాళిని ఉద్దేశించి వారు ప్రసాదించారు. అదే మనం నేడు వేదంగా పిలువబడుతూ ఉన్నది. అంటే వేదయతీతి వేద అంటే లౌకికము పారలౌకికమైనటువంటి విషయాలు మనకు తెలియాలి అంటే వేదమే మనకు ప్రమాణం. అందుకే తస్మాత్ వేదం సర్వప్రమాణం అని చెప్పబడుతున్నది. వేదం సర్వప్రమాణమే గాక స్వతః ప్రమాణం కూడా, పరమ ప్రమాణం కూడా. ఎందుకంటే వేదమునకు మించిన ప్రమాణం అనేటువంటిది ఇంకొకటి లేదు గనుక అది పరమ ప్రమాణంగా విరాజిల్లుతూ ఉంది. ఆ ఏకీకృతమైనటువంటి ఆ మహామంత్ర రాశిని ఈ కలియుగ మానవులు అంతటి మంత్రరాశిని వారు అధ్యయనం చేయలేరు. కాబట్టి వారిని ఉద్దేశించి వేదవ్యాస మహర్షి ఆ ఏకీకృతమైనటువంటి వేదరాశిని 4 భాగాలుగా వ్యాసం చేయటం జరిగింది. అదే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములుగా పిలువబడుతూ ఉన్నాయి. ఇంకొకటి ప్రతి వేదములో కూడా 4 అంతర్భాగాలు ఉన్నాయి. అవి ఏమి అంటే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులు అనేటువంటివి. ఇందులో శృతి అని పిలువబడేటువంటి శృతి యొక్క ఉన్నతమైన శృతి యొక్క మూల సారభూతమైన తత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి శృతి శిరస్సులుగా పేర్కొనబడేటువంటి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు మహామహిమాన్వితములు. మనకు నేడు 108 ఉపనిషత్తులు మాత్రం లభ్యమవుతూ ఉన్నాయి. మనం ఎంతో ఉపనిషత్ రాశిని కాలగర్భంలో పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా మన శాస్త్రాల యందు దయచేసి శ్రద్ధను వహించండి. ఎందుకంటే ఇప్పుడున్న ఉపనిషత్తులు కూడా లుప్తమైపోకుండా మనం ఆ ఉపనిషత్తులను వాటి యొక్క జ్ఞానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులుగా ప్రతి ఒక్కరి యందు ఉన్నది ఆ బాధ్యత. ఎందుకంటే వేదం అందరికీ తల్లి లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వేదంను కాపాడుకోవాలి, వేదమును పరిరక్షించుకోవాలి అన్న భావనను అనునిత్యం కలిగి ఉండాలి. అందుకే ఆచార్య శంకరులు కూడా సాధన సోపానంలో ప్రప్రథమంగా వారిచ్చిన ఉపదేశం ఏమిటి అంటే వేదో నిత్యం అధీయతాం అన్నారు. అంటే అనునిత్యము వేదాన్ని స్మరిస్తూ ఉండు, అధ్యయనం గావిస్తూ ఉండు, ఏమాత్రం కూడా ఆలస్యం చేయవద్దు, నిర్లక్ష్య భావన కలిగి ఉండవద్దు అని వారు స్పష్టీకృతంగా చెప్పారు. కాబట్టి వేద విషయంలో మనమందరూ జాగరూకులమై ఉండాలి. ఇక మనం ఏదైతే వేదాంతమని నాడు పిలువబడుతున్నదో అది ప్రధానంగా ఉపనిషత్తులే. ఆ ఉపనిషత్తులో ఆది శంకరాచార్యుల వారు దశోపనిషత్తులను వాటి మీద వారు అద్భుతమైనటువంటి ప్రసన్న గంభీరములైనటువంటి భాష్యములను విరచించడం జరిగింది. అయితే ఈ వేదాంతము ఈ స్థితికి నేడు వచ్చింది అంటే దానికి ముఖ్యమైనటువంటి వారు వేదవ్యాసులు, ఆది శంకరులు. వేదవ్యాసులు అపారమైనటువంటి ఈ ఉపనిషద్ రాశిని సమన్వయం చేసి గ్రంథరూపకంగా సూత్రాత్మకంగా వారు ప్రవేశపెట్టారు. అత్యంత విస్తృతంగా 555 సూత్రాలతో 16 పాదములతో 4 అధ్యాయాలతో 191 అధికరణాలతో వారు బ్రహ్మసూత్రం అనేటువంటి మహాగ్రంథరాజాన్ని వారు మన కోసం ప్రసాదించారు. ఆ క్రమంలోనే వారి తరువాత ఆది శంకరాచార్యుల వారు ఈ బ్రహ్మసూత్రములపై విశేషమైనటువంటి భాష్యం రచించడమే కాకుండా వారు ఉపనిషత్తులకు మరియు భగవద్గీత అంటే సకల ధర్మార్థ కామమోక్షములకు ఈ చతుర్విధ పురుషార్థములను ప్రసాదించేది సారభూతమైనటువంటి వేదార్థ సంగ్రహ స్వరూపమైనటువంటి భగవద్గీత గ్రంథాన్ని కూడా వారు వెలుగులోకి తెచ్చి
1,00,000 శ్లోకములు గల మహాభారత గ్రంథం నుండి వారు ఈ మహాభారతాన్ని వెలికి తీసి దానిపైన అద్భుతమైనటువంటి భాష్యాన్ని విరచించారు. ఈ 3 గ్రంథములు అనగా వేదాంతం ప్రధానంగా శృతి ప్రస్థానమైనటువంటి ఉపనిషత్తులు, ఆ తరువాత న్యాయ ప్రస్థానమైనటువంటి బ్రహ్మసూత్రములు, స్మృతి ప్రస్థానమైనటువంటి భగవద్గీత, ఈ 3 ప్రధానంగా వేదాంతమని పిలువబడుతున్నదమ్మా. అయితే ఎప్పుడైతే ఆదిశంకరులు ఈ విధంగా భాష్యాలను విరచించారో ఆ తర్వాత వారు ఈ శాస్త్ర పరిశోధన, శాస్త్ర గ్రంథ నిర్మాణమే కాకుండా మన వేదాంత సంప్రదాయంలో శాస్త్రంకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో సంప్రదాయం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి వారు బ్రహ్మసూత్రంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తస్మాత్ అసంప్రదాయవిత్ సర్వశాస్త్ర విదపి ఉపేక్షణీయ అని చెప్పారు. కాబట్టి ఆ న్యాయాన్ని మనం అనుసరించి నేటికి కూడా వారు శాస్త్ర సంప్రదాయాలను శాశ్వతంగా ఈ మానవాళికి అందాలి అన్నటువంటి ఒక మహోద్దేశంతో వారు భారతదేశంలోని 4 భాగాల్లో 4 ఆమ్నాయ పీఠాలు ఏర్పరిచి దక్షిణాన శృంగేరి, ఉత్తరాన బదరి, తూర్పున పూరీ క్షేత్రం, పూరీ జగన్నాథ క్షేత్రంలో, పడమట ద్వారకా క్షేత్రంలో వారు ఈ చతురామ్నాయ మఠాలను స్థాపించి ఇందులో ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క వేదాన్ని పరిరక్షించవలసిందిగా ఇచ్చి అదే క్రమంలో వారు ఒక్కొక్క మఠమునకు, ఆమ్నాయ పీఠమునకు ఒక్కొక్క మహావాక్యాన్ని కూడా ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా వారు శాస్త్ర సంప్రదాయాలను వ్యవస్థీకరించారు. అందుకే మన సంప్రదాయంలో శంకర సాక్షాత్ కేశవ బాదరాయణ అని సూత్ర భాష కృతౌ వందే భగవంతౌ పునః అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ మహాత్ముల యొక్క దూరదృష్టి, వారి యొక్క అపార కరుణ వల్ల నేటికి కూడా వేదాంతము, అద్వైతము అవిచ్ఛిన్నంగా ఈనాటికి కూడా లభ్యమవుతూ ఉన్నాయమ్మా. గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. నా పేరు విక్రమాదిత్య అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, చెప్పండి అండి. మంచి కార్యక్రమం అండి, వేదాంత భేరి అద్భుతమైనటువంటి ఒక శ్రోతలందరికీ, శిక్షకులందరికీ ఇవన్నీ మంచి జ్ఞానం పెరగటానికి, ఉపనిషత్ పరిజ్ఞానం పెరగటానికి మీరు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం అండి. నా ప్రధాన సందేహం ఏంటంటే, చెప్పండి. వేదము వేదాంతము రెండుగా విభజించారు. ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస కింద పరిగణిస్తారు కదా. అవునండి. వేదాంతం అంటే ఉపనిషత్ పరిజ్ఞానం. అవునండి. ఈ వేదం అంటే ఉదాహరణకి మహన్యాసం ఉన్నది. ఈ మహన్యాసం ఈ వేదం కింద అంటే ఏంటి, కర్మకాండల కార్యక్రమం కిందకు వస్తుంది కదా. అవునండి. ఇప్పుడు ఇందులో మహన్యాసంలో ఒక చిన్న మంత్రం మొక్క, ఒక మంత్రం చిన్న మొక్క తప్పక చెప్పు. వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్రింశ తత్వాత్మకం తస్మాదుత్తర తత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః అన్న ఒక మొక్క ఉన్నది. అవునండి. ఇందులో వ్యక్తము అవ్యక్తము గుణములు కాకుండా ఇతరముగా ఉండి 36 తత్వాలు అయి ఉన్నటువంటివి. తస్మాదుత్తర తత్వం అంటే ఈ ఇతరంగా ఏదైతే చెప్పబడిందో శుద్ధ తత్వము, అది లక్ష్యంగా కలిగి యోగి ఎప్పుడు కూడా ఉండాలి. అవునండి. అన్నటువంటిది ప్రధానంగా దీనికి అర్థం కదా. ఇక్కడ కూడా ఉపనిషత్ పరిజ్ఞానమే కదండి చెప్పబడింది. వేదాంతంగా ఎక్కడ విభజన చేయవలసిన అవసరం వచ్చింది? అవునండి. ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడి ఉన్నదో అదే ఇక్కడ కూడా ప్రతిపాదించారు కదా. అవునండి. ఇప్పుడు దీన్ని పూర్వ మీమాంస, దాన్ని ఉత్తర మీమాంస అంటే ఉపనిషత్ వేరు, కర్మకాండలు వేరు అని వేరు చేసి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నను వేశారు. నిజంగా దీన్ని బట్టి చూస్తే మీకు మంచి జిజ్ఞాస ఉన్నది ఈ విషయంలో అని ప్రస్ఫుటంగా తెలుస్తున్నదండి. ముఖ్యంగా ఈ ప్రశ్న వేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిజంగా వేదంలో ఇది వేదము, ఇది వేదాంతము అనేటువంటి విభజన ఏదీ లేదండి. వేదము సర్వత్రా ఒకటే. మనం వేదాంతమని ఎందుకు అంటున్నాము అంటే దాని యొక్క సార స్వరూపాన్ని మనం చెప్పేటప్పుడు వేదాంతమని అంటాము. కానీ ఇప్పుడు ఉపనిషత్తులు, ఈశావాస్య ఉపనిషత్తు మనకు ప్రధానమైనది, ప్రప్రథమమైనటువంటి ఉపనిషత్తు సంహిత భాగంలో ఉన్నది. మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే అది కర్మకాండ కిందికి రావాలి, కానీ అది ఉపనిషత్తు. కాబట్టి వేదంలో దెర్ ఈజ్ నో వాటర్ టైట్ లిమిటేషన్ బిట్వీన్ దీస్ 4 డివిజన్స్. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ వన్ అలోన్.
while we speak about the philosophical content of the Veda, we refer to it as Vedanta. అంతేకాని దీంట్లో ఇది వేదం ఇది వేదాంతం అని వేరు చేయడం ఏదీ లేదు. ఇంకొక ప్రశ్న మీరు అడిగారు, ఇప్పుడు పూర్వమీమాంస ఉత్తర మీమాంస శాస్త్రముల గురించి మీరు అడిగారు. అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనకు సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక ఉపనిషత్తులలో బ్రాహ్మణములను ప్రధానంగా తీసుకొని యజ్ఞయాగాదిక క్రియలు ప్రక్రియలు తత్సంబంధితమైన కార్యకలాపాన్ని అంతటినీ కూడా మార్గనిర్దేశనం చేయటానికి మనం సంహితలను ఆధారంగా తీసుకొని జైమిని మహర్షి వారు అతి విస్తృతమైనటువంటి 12 అధ్యాయములతో కూడినటువంటి దాదాపు 2448 సూత్రములతో వారు పూర్వమీమాంసా శాస్త్రాన్ని వారు మనకు ప్రసాదించారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వేదంలో ఉన్నటువంటి విషయాలు మన అవగాహనకు రావటం చాలా కష్టం. కాబట్టి వారు మహర్షులు కాబట్టి అక్కడున్న వేద విజ్ఞానాన్ని మనకు అందించే ప్రయత్నం వారు పూర్వమీమాంసలో చేశారు. అయితే ఉత్తర మీమాంస విషయానికి గనక వస్తే ఇక్కడ యథార్థ స్వరూపం స్వస్వరూప అనుసంధానమే ఇక్కడ ప్రధానం. ఎందుకంటే ఆత్యంతిక లక్ష్యం మానవ జీవితానికి ఏదైతే ఉన్నదో అది మోక్షం. కాబట్టి ఆ మోక్షం పొందాలి అంటే మనకు కావాల్సింది జ్ఞానమే. జ్ఞానాదేవత కైవల్యం. కాబట్టి కైవల్యాన్ని ఎవరైతే పొందదలుచుకున్నారో వారు జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలరు. కాబట్టి వారి కోసం ఉద్దేశింపబడినదే ఉత్తర మీమాంసా శాస్త్రం. దాన్నే వేదాంతం అని కూడా అంటూ ఉన్నాం. కాబట్టి పూర్వమీమాంసా శాస్త్రంలో ఉన్నటువంటి యాజ్ఞిక క్రియ ద్వారా చిత్తశుద్ధిని మనకు కావలసినటువంటి సాధన సంపత్తిని పెంపొందించుకొని తద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలు గావించి మనం ఆత్మోన్నతిని మన యొక్క స్వరూపం నందు ప్రతిష్ఠితులు కావాలి అన్నదే ఈ యొక్క ఉభయ శాస్త్రముల యొక్క ఏకైక నిర్ణయము లక్ష్యము కూడా. గురుగారు, మానవ జన్మ అత్యుత్తమమైంది అంటారు, ఎందుకో వివరిస్తారు? నిజమేమా. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో అత్యంత విలక్షణమైనది విశిష్టమైనటువంటిది ఈ మానవ జన్మ. సురాసురులు కూడా ఈ మానవ జన్మ ఎత్తడానికే తహతహలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఊర్ధ్వంలో ఉన్నటువంటి భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాల్లో కానీ ఈ అధోలోకాలైనటువంటి అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా కర్మ అనుభవమే కానీ కర్మక్షయానికి వారికి అధికారం కానీ యోగ్యత కానీ లేదు. కాబట్టి ఈ విషయంలో మానవుడు ఎంతో అదృష్టశాలి. ఇక్కడ తన కర్మను క్షయం చేసుకొని ఆ కర్మక్షయమే కాకుండా జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకొని అతను ముక్తిని అంటే తిరిగి మరలా జన్మించకుండా ఉండేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఈ మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యులు వివేక చూడామణి అని ఒక గొప్ప ప్రకరణ గ్రంథం ఉన్నది. అందులో వారు ప్రథమంగా వారు సెలవిచ్చింది మానవ జన్మ గురించి. వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. అత్యంత దుర్లభమైనటువంటి 3 విషయాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని. అంటే 3 ఆ దుర్లభమైన విషయాలు మానవ జన్మ. ఎందుకంటే మానవ జన్మ లభించడం అంటే ఎన్నో జన్మల పుణ్యముల యొక్క శుభ పరంపరల యొక్క ఫలస్వరూపమే ఈ మానవ జన్మ. ఎందుకంటే ఇక్కడ బుద్ధిశక్తి, వివేచన, వైరాగ్య శక్తి, సత్య జ్ఞాననిష్ట, గురూపదేశము, జీవన్ముక్తి కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది ఈ మానవ దేహానికి, మానవ జన్మకు. కాబట్టి వారు ప్రవచించిన దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్న ఈ త్రివిధమైనటువంటి అంశములలో ప్రప్రథమమైనది పరమోత్తమమైనది మానవ జన్మ. మరి అటువంటి మానవ జన్మ కలిగిన తరువాత ఆయనకు ఉండవలసినది ఏమిటి అంటే ముఖ్యంగా ముముక్షుత్వం అంటే మోక్షేచ్ఛ. మనం ఈ మానవ జన్మ ఎత్తాం కదా, భగవంతుడు కరుణించి మనకి మానవ జన్మను ఇచ్చారు కదా, మరి ఈ జన్మను ఎలా మనం తరింపజేసుకోవాలి, ఈ మానవ జన్మను మనం ఎలా పరిపూర్ణంగా గావించుకోవాలి
అనేటువంటి విషయంలో నిరంతరము శ్రద్ధాలు అయి ఉండాలి. ఎందుకంటే వచ్చిన అవకాశం ఇది ఎన్నో జన్మల తర్వాత మనకు సిద్ధించింది. మళ్ళీ ఈ మానవ జన్మ ఎప్పుడు వస్తున్నదో మనకు ఎప్పుడూ తెలియదు. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని, ఈ ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని మనము ఎప్పుడు కూడా వృధా చేసుకోరాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ట్రావెలర్స్. వీ హ్యావ్ కమ్ టు దిస్ బ్యూటిఫుల్ బ్లూ ప్లానెట్ ఓన్లీ ఫర్ ఎ వైల్. వీ విల్ బీ హియర్ ఓన్లీ ఫర్ ఎ వైల్. We are not going to be here for eternity. So the given occasion is too brief. We have to make the most of this occasion and try to see. We must see to it that we will not come back again with this body, because this should be my last birth. I should end up the series of birth and death here itself. You should take the resolve. That firm resolve must be there in your mind. Yes, God has given me this splendorous human birth. I must make very good use of this birth and must see to it that everything, all my past karmas, all the ajnana, all the dvaita ends here itself. We must promote and progress towards Advaita. Advaita should be our only destination, because all the while we are fed up with Dvaita and its related contents. So make a firm resolve. See, today itself you must take that stand, that I will not be affected by Dvaita anymore, because that has led you to so many births hitherto, and I am not going to suffer due to this Dvaita anymore. I must seek the knowledge of Advaita. That should be in your mind. So that kind of mumukshutvam must be there. Then మానవ జన్మ వచ్చింది, ముముక్షుత్వం కూడా భగవంతుని దయ వల్ల కలిగింది. మరి ఈ మానవ జన్మను, ఈ మనకున్నటువంటి ముముక్షుత్వాన్ని ఎలా మనకు ఎవరు మార్గదర్శకం చేస్తారు అన్న విషయం అప్పుడు మనకు అనిపిస్తుంది. అప్పుడే మనకు దర్శనమిస్తుంది అఖండమైనటువంటి ఆ గురు పరంపర. ఎవరైతే మహాత్ములు ఉన్నారో వారి యొక్క దర్శనం చేత, స్పర్శనం చేత, సంభాషణం చేత, సేవ చేత, వారి యొక్క అనుగ్రహం చేత మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే కదా భగవద్గీత అంటున్నది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటుంది. అంటే ప్రణిపాతం చేయాలి. అంటే గురువుగారి విషయంలో మనం అత్యంత శ్రద్ధను కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ మహాపురుషుల యొక్క సంశ్రయం, ఆ సాంగత్యం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్ భగవంతుని యొక్క విభూతిగా మనం భావించాలి. ఆ గురువు భగవంతుని యొక్క అపర స్వరూపమే. భగవంతుడే మనకి ఈ రూపంలో దర్శనమిస్తున్నారు. ఆ భావనతో మనం భగవంతుణ్ణి సేవించి వారి ద్వారా ఉత్తమమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని మనం సాధించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇంతటి అవకాశం మనకు ఎప్పుడు కలుగుతున్నది అంటే ఇవన్నిటికీ మూల కారణమైనటువంటిది, మూలభూతమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి మానవ జన్మను ఇంత గొప్పగా ప్రకీర్తిస్తున్నారు, శాస్త్రములలో ఈ విధంగా ప్రశంసింపబడుతున్నది అంటే దానికి కారణం జీవన్ముక్తినే పొందగలిగినటువంటి స్థితిని ఇస్తున్నది. కాబట్టి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారాలండి. అమ్మా నమస్కారం అమ్మా, చాలా సంతోషం అమ్మా, చెప్పండి అమ్మా. మీరు ఎంత అందిస్తున్నారంటే జ్ఞానాన్ని జ్ఞానయోగ ఛానల్ ద్వారా అమ్మా. నేను ఆ వేదాలు అవన్నీ వింటుకుంటే అమ్మా నేను అలా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతానండి. అమ్మా చాలా సంతోషం అమ్మా, ఇది మీ యొక్క ఉత్తమ సంస్కారం అమ్మా. పూజ చేసేటప్పుడు నేను దేవుడి దగ్గర అలా పార్వతి పరమేశ్వర పాదాల దగ్గర అలా ఉండిపోతుంది నా మనసు, పూలు కూడా పెట్టలేకపోతున్నానండి నేను. అమ్మా చాలా సంతోషం అమ్మా. నేనేం చేయాలి అమ్మా? అది మీ యొక్క అత్యున్నతమైనటువంటి పూర్వజన్మ వాసన, ఇంకోటి మీరు ఎంతో సాధించినటువంటి ఆ పుణ్య పరంపరలు ఆ విధమైనటువంటి పరాభావన అంటారు. అంటే మీరు ఆ దివ్యత్వాన్ని మీ మనసులో అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా అచేతనులైపోతున్నారు. అది నిజంగా చాలా గాఢ భక్తికి నిదర్శనమమ్మ. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని మనకు నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్తారు. ఆ భక్తి యొక్క అతిశయం మనం మనసులో గనుక ఎప్పుడైతే చాలా గాఢంగా మనలో ఆవిష్కృతం అవుతుందో అప్పుడు ఈ విధమైనటువంటి భావనలు సంభవించడం సామాన్యమేమ్మా.
మీరు నిజంగా అదృష్టవంతులు. ఈ విధమైనటువంటి స్థితిలో ఉండడం చాలా సంతోషం అమ్మా. గురుగారు, ప్రస్థానత్రయం అంటే ఏంటి వివరిస్తారా? చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నను అడిగారు. ఎందుకంటే వేదాంత శాస్త్రానికి సంబంధించి ఈ ప్రస్థానత్రయం అనేటువంటిది హృదయం మాదిరి. మానవునికి ఏ విధంగా అయితే హృదయం ప్రధానమో వేదాంత శాస్త్రానికి హృదయం వంటిది ఈ ప్రస్థానత్రయం. ప్రస్థానం అంటే ప్రయాణం అని సామాన్యమైనటువంటి అర్థం. మరి ఈ ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి ప్రస్థానం ఏమిటి అంటే సత్య ప్రస్థానం, ఇది అద్వైత ప్రస్థానం, ఇది జ్ఞాన ప్రస్థానం, ఇది మహోన్నతమైనటువంటి పరా ప్రస్థానం, ఇది వేదాంత ప్రస్థానం. కాబట్టి ఈ ప్రస్థానం ఉత్తమోత్తమైనదమ్మా. ఈ ప్రస్థానం ఎప్పుడైతే మన హృదయంలో ఈ ప్రస్థానం తాలూకు భావనలు మనకు కలుగుతూ ఉంటాయో అప్పుడే మనం అనుకోవాలి మనం కూడా ఆధ్యాత్మిక మార్గంలో కొంత అభివృద్ధిని గాంచుతున్నాము అని. ఎందుకంటే మనకు అవధూత చంద్రులు, అవధూత శిఖామణి, అవధూత పద నిర్దేశకులు అయినటువంటి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే ఈ అద్వైత విషయంలో వారి యొక్క అవధూత గ్రంథంలో ఈ విధంగా సెలవించారు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని వారు సెలవిచ్చారు. ఎందుకంటే ఆ ఒక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం ఉంటే కానీ మన హృదయంలో అద్వైత భావన అనేది చిగురించదు. ఒక్కసారి ఆ భావన చిగురించింది అంటే ఈ వేదాంత భావన మనస్సు క్రమక్రమంగా ఆ వేదాంత తత్వాన్ని అర్థం చేసుకుంటూ, ఆ వేదాంత మహిమను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన జీవితాలు పరిపూర్ణమయ్యేది ఒక్క వేదాంతంతోనే. మనం ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలను చూస్తూ ఉన్నాం, కానీ అన్ని శాస్త్రాలకు మాతృక ఈ వేదాంతమే. ఎందుకంటే అన్ని శాస్త్రాలు కూడా ఏ విధంగా నదులు సముద్రాన్ని చేరి పరిపూర్ణతను పొందుతాయో ఆ విధంగా ఈ లౌకిక పారలౌకిక శాస్త్రాలన్నీ కూడా ఈ ఒక్క వేదాంతంలోనే పరిపూర్ణతను సిద్ధింపజేసుకుంటూ ఉన్నాయి. అంత మహోన్నతమైనది ఈ వేదాంతం. ఇట్టి వేదాంతానికి అతి కీలకమైనటువంటి గ్రంథత్రయమే ప్రస్థానత్రయం. మనం ఆధ్యాత్మికంగా ఈ ప్రస్థానాన్ని కొనసాగించాలంటే ఆది శంకరుల వారు ఈ ప్రస్థానత్రయాన్ని వారు ఏర్పరిచారు మన కోసం. ఈ ప్రస్థానత్రయంలో ముఖ్యమైనది శృతి ప్రస్థానం. ఇందులో ఉపనిషత్తులు, తత్సంబంధితమైనటువంటి ఉపనిషత్తు విజ్ఞానము ఉంటుంది. ఆది శంకరుల వారు దశోపనిషత్తులకు వారి యొక్క భాష్యాన్ని విరచించారు. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరీయ, తైత్తరీయ, ఛాందోగ్య, బృహదారణ్యకాది ఉపనిషత్తులు. ఈ దశోపనిషత్తులు అద్భుతమైనటువంటి, అలౌకికమైనటువంటి, అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆ వేదమాత మనకి ఏదైతే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారో ఆ జ్ఞానాన్ని రెండు చేతులతో భక్తి పురస్సరంగా, తల్లి మనకి ఏదైనా ఒకటి ఇస్తున్నది అంటే తల్లి ఎప్పుడు ఏ వస్తువు మనకిచ్చినా ఏది చేసినా మన శ్రేయస్సు కోసం మాత్రమే చేస్తుంది. కాబట్టి ఈ లౌకికమైనటువంటి ఈ వ్యవహారంలో ఉన్నటువంటి తల్లి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇక శృతిమాత విషయంలో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదా? ఆమె శృతిమాత మన అందరి క్షేమాన్ని ప్రతి క్షణం వారు కాంక్షిస్తూ మనందరికీ ఉపనిషత్ రాశిని ప్రసాదించారు. మరి ఈ ఉపనిషత్తుల తరువాత న్యాయప్రస్థానంగా మనం పేర్కొంటున్నది బ్రహ్మసూత్రములు. ఈ బ్రహ్మసూత్రములు ఎవరైతే బాదరాయణ వేద వ్యాసులుగా వినతికెక్కారో ఆ మహర్షుల చేత విరచించబడినటువంటి వ్యాస సూత్రములు, బాదరాయణ సూత్రములు, మోక్ష సూత్రములు, బ్రహ్మసూత్రములుగా పేర్కొనబడేటువంటి 555 సూత్రములమ్మ. ఇవి 191 అధికరణములలో, 16 పాదములలో, 4 అధ్యాయముల రూపకంగా మనకు ఈనాడు లభ్యమవుతూ ఉన్నాయి. వాటికి ఆది శంకరుల వారు ప్రసన్న గంభీరమైనటువంటి భాష్యాన్ని రచించారు. ఆ తరువాత క్రమంలో వచ్చేదే స్మృతి ప్రస్థానం. ఇది ప్రస్థానత్రయంలో మూడవది. అంటే 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటి మహాభారత గ్రంథంలో ఆది శంకరుల వారు
3 ఆణిముత్యాలను వెలికి తీశారు. అందులో మొదటిది సనత్ సుజాతీయం అనేటువంటిది. అది వేదాంత శాస్త్రంలో ముఖ్యంగా అద్వైత ప్రతిపాదనలో సాటిలేని గ్రంథరాజం ఆ సనత్ సుజాతీయం. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులు, అంటే సనక సనందన సనాతన సనత్ కుమారులు బ్రహ్మ మానసపుత్రులు. వారిలో సనత్ సుజాతీయ మహర్షి యొక్క ప్రబోధమే ఈ సనత్ సుజాతీయ గ్రంథరాజం. కాబట్టి ఆ గ్రంథరాజాన్ని మరియు భగవద్గీతను, ఆ తరువాత విష్ణు సహస్రనామాన్ని, ఈ 3 మణులను వారు వెలికి తీసి ఆ తరువాత వీటికి హద్దులు, అంటే భగవద్గీతకు సప్తశతిగా అంటే 700 శ్లోకముల పరిమితిని వారు నిర్ణయించి ఈ 3 గ్రంథములకు వారు వ్యాఖ్యాన రూపకంగా భాష్యాదులు రచించి లోకోపకారం గావించారు. కాబట్టి ఆ క్రమంలో మహాభారతం స్మృతి కాబట్టి అందులో భాగమైనటువంటి ఈ భగవద్గీత గ్రంథరాజం, సమస్త వేదాంత సార సమ్మిళితమైనటువంటి ఈ గ్రంథరాజం మనకు స్మృతి ప్రస్థానంగా భాసిస్తూ ఉన్నది. ఈ 3ంటిని కలిపి ప్రస్థానత్రయంగా పేర్కొంటూ ఉన్నారమ్మా. గురుగారు కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. నమస్తే అండి. హలో హలో, మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. ఇంకా మాట్లాడుతున్నట్టున్నారు కదా? లేదండి, అడగండి. హలో, నమస్తే. నా పేరు ప్రభావతి, హైదరాబాద్ దార్నక నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా నమస్కారం అమ్మా. శర్మ గారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. కార్యక్రమం చాలా సంతోషం అమ్మా. వినపడుతోంది కదా అమ్మా? వినిపిస్తున్నదమ్మా. అది నాకు ఒక డౌట్. ఈ మధ్య నేను కూడా ఈ వేదాంత కార్యక్రమాలు వింటున్నాను. నాకు ఒక డౌట్ చాలా రోజుల నుంచి ఉందండి. తప్పక చెప్పండి అమ్మా. అవస్థాత్రయం దాటితే అమ్మా తురీయ సమాధి స్థితిలో దృశ్యం ఉంటుందా? తురీయుడు అంటే ఆకారం ఉంటుందా? ఇది కొంచెం మీరు విపులంగా చెప్తారు, ఎవరూ చెప్పట్లేదు. అవునమ్మా, కానీ మీరు నిజంగా ఈ ప్రశ్న అడిగారు అంటే మీరు ఈ శాస్త్ర విషయంలో చాలా పరిశ్రమ చేశారు అనేటువంటి విషయం బాగా విదితం అవుతూ ఉన్నదమ్మా. నిజంగా మీలాంటి వారు ఈ విధంగా చేయటం చాలా సంతోషం. మీరు అడిగినటువంటి ప్రశ్న వేదాంతంలో ఈ అవస్థాత్రయంలో తురీయ అవస్థలో మనకు దృశ్యం ఉంటుందా అని ప్రశ్న అడిగారు. మనకు వేదాంతంలో ఉన్నటువంటి ఈ అవస్థాత్రయం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయంలో మనకు సుషుప్తి వరకే దృశ్యము అనేది ఉంటుందమ్మా. తురీయావస్థలో ఎటువంటి దృశ్యము ఉండదు. ఇది మన శాస్త్రం ప్రవచించినటువంటి విషయం కాబట్టి అక్కడ దృశ్యం ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే అక్కడ ద్వైత భావనే లేదు కాబట్టి. ఎప్పుడైతే మన మనసులో ద్వైత భావన ఉంటుందో ఆ ద్వైత సంబంధమైనటువంటి దృశ్యం మనకు భిన్నంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండేది ప్రత్యేగాత్మ రూపమైనటువంటి అనంత అఖండ చైతన్యం తప్ప ఇంకొక వస్తువు అక్కడ భాషించే అవకాశం లేదు. కాబట్టి తుర్యగావస్థలో ఇటువంటి ద్వైత సంబంధమైన విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవమ్మా. అక్కడ ఉండేది అఖండ అద్వైత చైతన్యం మాత్రమేనమ్మా. గురుగారు చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. తప్పకమ్మా. జ్ఞానవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. జ్ఞానవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మహావాక్యాలు ఎన్ని, వాటి వైభవాన్ని గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా. మన వేదాంత సంప్రదాయంలో మనం ఇదివరకే చూసి ఉన్నాము. వేదం ఏకీకృతమైనటువంటి ఆ వేదాన్ని చాతుర్వేదములుగా వేదవ్యాస మహర్షి మనకు అందించారు. ఆ వేదములు కూడా వాటి అంతర్భాగములుగా సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక ఉపనిషత్తుల రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అయితే ఆ వేదమాత ఎంతటి దయానిధి, కరుణాస్వరూపిణి అన్నటువంటి విషయం మనం అవగతం చేసుకోవాలి అంటే ఈ మహావాక్య ప్రస్తావన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వేదమాత అనుక్షణం మన కోసం పరితపిస్తూ ఉన్నట్లు మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్నది. ఎట్లయితే ఒక శిశువు గురించి తల్లి పడేటువంటి ఆరాటం శిశువు తల్లి గురించి పడే ఆరాటం కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పది కదా. అది మాతృ హృదయం. నిజంగా వేదమాత కూడా ఈ భావనతోనే సమస్త వేద సారాన్ని మనకు సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్ రూపంలో ప్రసాదించడమే కాకుండా ఇంకొక వినూత్నమైనటువంటి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి
ఒక విధానాన్ని కూడా మనకు అందించింది. నిజంగా ఒక వరాన్ని ప్రసాదించింది వేదమాత అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే అనంతమైనటువంటి ఉన్న 4 వేదాల్లో అనేక మంత్రాలు, సూక్తములు, అనేక ప్రస్తావనలు ఉన్నాయి. అయితే సంపూర్ణ వేద భాగం యొక్క ఏ వేదమైనా తీసుకోండి, ఆ వేదం యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని వేదమాత ఏకవాక్యంలో మనకు ప్రసాదించింది. ఆ విధమైనటువంటి సత్యరూప, శృతి స్వరూప, స్వస్వరూప అనుసంధాన దాయకములే మహావాక్యములు. ఈ మహావాక్యముల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వేదములలోని సమస్త సారము కూడా ఈ మహావాక్యంలో నిక్షిప్తం గావింపబడింది. ఋగ్వేదం అనుకోండి, ఆ ఋగ్వేద పరిపూర్ణ సారమంతా కూడా ఏకవాక్యంలోనే మనకు ఆ వేదమాత యొక్క అనుగ్రహం వల్ల ప్రసాదింపబడుతూ ఉన్నది. ఇంతకంటే మహత్తరమైనటువంటి విషయము ఆ శృతిమాత యొక్క అనుగ్రహ కటాక్షము మనం ఇంకెక్కడైనా మనం వీక్షించగలమా చెప్పండి? అంతటి దయార్ద్ర హృదయురాలు ఆ వేదమాత. ఈ క్రమంలో మనం అనుకున్నట్టు ప్రతి వేదానికి ఒక మహావాక్యం ఉంటుంది. ప్రస్తుతం మనకు 4 వేదాలుగా వేదవ్యాస మహర్షి వ్యాసం చేశారు కాబట్టి 4 వేదములకు 4 మహావాక్యములు మనకున్నాయి. అవే ఋగ్వేదానికి సంబంధించి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐతరీయోపనిషత్తులో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. బ్రహ్మము అనేటువంటిది ఆ నిర్విశేషమైనటువంటి అనంత అఖండ సచ్చిదానంద స్వరూపము. అది మహాజ్ఞానము, పరాజ్ఞానము, మహా చైతన్యము అని ఆ బ్రహ్మం గురించి చెబుతూ ఉన్నది. ఇది బ్రహ్మం యొక్క లక్షణ వాక్యంగా మనం పరిగణిస్తూ ఉంటాం వేదాంత శాస్త్రం. ఇక రెండవది యజుర్వేదం. మన ఈ దక్షిణాపథంలో ముఖ్యంగా ఈ ఆంధ్రదేశంలో, ఈ ఉభయ ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రంలలో ఎక్కువ మంది కృష్ణ యజుర్వేదీయ శాఖీయులు ఉంటారు. అయితే ఈ యజుర్వేదానికి అంతటికీ కూడా మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. ఇది అత్యుత్తమమైనటువంటిది. ఇది బ్రహ్మం యొక్క అనుభవైక వేద్యమైనటువంటి మహావాక్యం. అందుకే మన దక్షిణాపథంలో వెలసి ఉన్నటువంటి దక్షిణాంనాయ మహాపీఠమైనటువంటి శృంగగిరి మహాసంస్థానంలో, శృంగగిరి మహాపీఠంలో, శృంగగిరి మహాక్షేత్రంలో, శారదాంబ సన్నిధానంలో నిత్యము ఈ మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేది అనునిత్యము ధ్యానింపబడుతూ ఉంటుంది. ఈ అహం బ్రహ్మాస్మి అంటే నా యొక్క వాస్తవమైనటువంటి స్థితి ఆ బ్రహ్మత్వమే అని తెలుసుకోవటం, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. ఇది జన్మ పరంపరలకు ఇంకా ఏ విధమైనటువంటి జన్మ పరంపరలు కలగకుండా నేనే బ్రహ్మను అనేటువంటి ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అత్యున్నత జీవన్ముక్త స్థితి. మనం ఈ మధ్యకాలంలోనే మన యొక్క కాంచీ పీఠాధిపతులు జీవన్ముక్తులు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడిచే దైవమని పిలువబడుతూ ఉంటారు. వారు జీవన్ముక్తులు. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో సర్వదా వారు ఉండేటువంటి వారు. అలాగే మన శారదా పీఠాధిపతులు, ఇప్పటికి పరమపీఠాధిపతులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు కూడా నిత్యము ఈ జీవన్ముక్త స్థితిలోనే ఓలలాడుతూ ఉండేవారు. అట్టి మహాత్ములు ఈనాటికి కూడా ఉన్నారు. కాబట్టి ఆ అహం బ్రహ్మాస్మి అనేది అంత గొప్ప మహావాక్యం. ఇక మూడవది సామవేదాంతర్గతమై ఛాందోగ్య ఉపనిషత్తులో ప్రతిపాదింపబడినటువంటి తత్వమసి. అంటే ఆరుని శ్వేతకేతువుల యొక్క సంవాద రూపంలో వెలువడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపదేశ వాక్యం ఈ తత్వం అసి. అంటే తత్ త్వం అసి. ఆ తత్ ఏదైతే ఉన్నదో నీవే త్వం అసి అయి ఉన్నావు అని గురువు ఎప్పుడైతే
ఒక పాత్రత కలిగినటువంటి సత్యసంధత కలిగినటువంటి శిష్యునికి ఉపదేశం చేస్తాడో ఆ శిష్యుడు ఉత్తర క్షణంలోనే తన యొక్క వాస్తవ స్థితి యందు నిలిచిపోతాడు. అది మన ఉపనిషత్తు వైభవం. ఇక 4వదైన అథర్వణ వేదంలో మాండూక్య ఉపనిషత్తులో మనకు దర్శనమిచ్చేటువంటి 4వ మహావాక్యమే అయమాత్మ బ్రహ్మ అని. ఈ అయమాత్మ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను అని ఈయనకు కలిగినటువంటి ఒక సాక్షాత్కారం, ఈయన కలిగినటువంటి ఒక అనుభూతి. ఈ విధంగా 4 మహావాక్యాలు వేదమాత యొక్క కృప వల్ల మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనమందరూ కూడా అమ్మవారు మనకు ఇచ్చినటువంటి ఆ వరప్రసాదాన్ని ఎంతో భక్తి పురస్సరంగా స్వీకరించి మన జీవితాలను ధన్యం గావించుకుందుముగాక. గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం మహోదయ. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. మమ నామ పద్మావతి. నమస్కార. నమస్కారం మహోదయ. మమ సందేహः नास्ति, किञ्चित् किमर्थमित्युक्ते माण्डुक्योपनिषत् मुण्डकोपनिषत् मध्ये तयोर्मध्ये किञ्चित् भेदम् ज्ञातुम् इच्छामि महोदय. భేదం కించిదపి భేదం నాస్తి మాత. మాండూక్య ఉపనిషత్తులో కానీ ఈ ముండక ఉపనిషత్తులో కానీ తత్వం ఒకటే అయి ఉన్నది. అంటే ఇక్కడ భేదం మనకు ఏ విధంగా గోచరిస్తూ ఉన్నది అంటే అది ఆ యొక్క ఆఖ్యానాలు ఉపదేశ రూపకంలో మనకు ఆ ఉపనిషత్ మాత మనకు ప్రసాదించేటువంటి స్వరూపంలో తేడా కనిపించవచ్చు. కానీ వాస్తవికంగా తత్వం ఒక్కటే, అది అద్వైతమే. ఎందుకంటే ఇప్పుడు మనం ముండకోపనిషత్తులో చూసినట్టయితే ద్వాసుపర్ణ అనే మంత్రాన్ని మనం గనక తీసుకున్నట్టయితే అక్కడ ఏ విధంగా అయితే ఒకే చెట్టు మీద సహవాసం గావిస్తున్నటువంటి 2 పక్షులు, అంటే ఆ హంసల గురించి మనకు ఒక వర్ణన ఇవ్వబడింది. అక్కడ కింద ఉన్నటువంటి ఆ పక్షి పై కొమ్మపై ఉన్నటువంటి ఆ పక్షిని సదా నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఆ పై పక్షి ఎప్పుడూ నిరామయంగా ఉంటుంది. ఎందుకు అంటే అది ఆత్మజ్ఞానంలో ఉంటుంది. అదే కింది పక్షి ఎప్పుడైతే ఉత్తమ ఫలాన్ని స్వీకరిస్తుందో ఆనందంగా ఉంటుంది. తదితరమైనటువంటి రుచి కలిగిన ఫలాన్ని స్వీకరించినప్పుడు బాధకు గురి అవుతూ ఉంటుంది. అయితే ఒకసారి అది ప్రయాణం చేస్తూ ఆ ఊర్ధ్వగమనాన్ని చేయాలని ఆ ఉత్తర ఈ శాఖపై ఉండేటువంటి ఆ పక్షిని దర్శించాలని వెళ్తూ ఉంటుంది. అప్పుడు అది ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటుందో సంభ్రమాశ్చర్యానికి గురి అవుతుంది. ఎందుకంటే పై పక్షి యొక్క ఆరా ఏదైతే ఉన్నదో అందులో తానే విలీనమైపోతూ ఉంటుంది. ఇంతకంటే అద్వైత భావన ఎక్కడ కావాలి? అంటే ద్వైతం అద్వైతంలో కలిసిపోతుంది. ఇది ముండకోపనిషత్తులో భావన అయితే, ఇక్కడ మాండూక్య ఉపనిషత్తులో మనకు ఓంకారం అంటే తస్య వాచక ప్రణవ అని పతంజలి మహర్షి వారి యొక్క సూత్రాల్లో ప్రవచించినట్టు ఓంకారమే అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారంగా భావించి ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమును అద్వైతంగా తెలుసుకోవడమే మాండూక్య ఉపనిషత్తు యొక్క గొప్పతనం. అందుకే కదా గౌడపాదాచార్యుల వారు కూడా కారికలు రాయటం జరిగింది. ఆదిశంకరులు కూడా విశేషమైనటువంటి భాష్యం ఉపనిషత్తుకు కారికలకు కూడా రచించడం జరిగింది. కాబట్టి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ ఉపదేశ క్రమము ఆ సందర్భం వేరుగా మనకు గోచరించినప్పటికీ తత్వం మాత్రం ఒక్కటే, అది అద్వైతం. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. మాట్లాడండి. అమ్మా నమస్కారం అండి, చెప్పండి సార్. గురుగారికి అనంతకోటి నమస్కారం సార్. అయ్యో నమస్కారం అండి, చెప్పండి సార్. గురుగారు మీకు అనంతకోటి నమస్కారాలు అయ్యా. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. నమస్కారం మీకు సార్, మా అనంతకోటి నమస్కారం సార్. మీతో మాట్లాడితే మాకు మహా అయితే సార్. అయ్యో చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇప్పుడు మేము నమస్కారం సార్. నమస్కారం అండి. మేము సూద్రం సార్. మామూలుగా మేము మీ శ్లోకాలు అవి చదువుకుంటాం. తెల్లారుజాము 3 గంటలు లేచి మేము స్నానం చేసి చదువుకుంటామండి. అందులో ఏమన్నా ఇప్పుడు
ఈ దూర్వాస మహర్షి గారు రుద్రకవచం ఉంది కదా సార్, సోమవారం చదువుతున్నది చదవచ్చా చదవకూడదా మీరు చెప్తారండి. తప్పకండి. ముఖ్యంగా మీరు ఒక విషయం చెప్పారు, నేను తెల్లవారి 3 గంటలకు లేచి ఈ విధమైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తాను అని. నిజంగా మీరు ధన్యాత్ములు. ఎందుకంటే మన సంప్రదాయంలో బ్రాహ్మీ ముహూర్తం చాలా విశిష్టమైంది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే జాగరూకతతో ఉంటారో వారికి సప్త ఋషుల యొక్క కృపనే గాక సర్వదేవీ దేవతల యొక్క కృప అప్రయత్నంగానే వచ్చి చేరుతుంది. కాబట్టి మీరు ఇంకొకటి అప్పుడు పరిశుద్ధులై మీరు దుర్వాసం మహాముని విరచితమైనటువంటి స్తోత్రాన్ని పఠిస్తున్నాను అని అన్నారు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే భగవంతుడు భావప్రధానుడు. కాబట్టి మీరు చేసే ప్రయత్నం కొనసాగించండి, తప్పక కొనసాగించండి. భగవంతుడు మీ అంతర్వాణిగా ఉంటూ ఏదైతే క్రమంలో అధ్యయనం గావించాలనో అది వారే ముందుకు తీసుకొని పోగలరు. కాబట్టి మీరు తప్పక మీ యొక్క అనుష్ఠానాన్ని ఇదే విధంగా భక్తి పురస్సరంగా మీరు కొనసాగించాలి అని నా మనవి. మరో కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, మీ సందేహం ఏంటో అడగండి. మాట్లాడండి గురుగారు. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. చాలా బాగా చెప్తారండి మీరు జ్ఞానాన్ని. అయ్యో నమస్కారం అమ్మా, అంత పెద్దల ఆశీర్వాదం. ధ్యానం చేస్తున్నారండి నేను. అమ్మా హలో అమ్మా చెప్పండి అమ్మా. నేను పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే కోటి సూర్య కిరణాలతో ఒక యోగిస్తుడిలా కనిపించండి ధ్యానంలో. ఓ కనిపించినాక మళ్ళీ ధ్యానం చేస్తే వినాయకుడు అలాగే బాగా పాలరాయితోటి కనిపించారు. అలాగే అప్పటి నుండి ఓం అనే మనసులో నిండిపోతుంది, ఓం అనే నామం. చాలా చాలా సంతోషం అమ్మా. హలో అమ్మా అమ్మా వింటున్నానమ్మా, చెప్పండి. ఉదయాన్నే లేచి పూజ చేసేటప్పుడు కూడా ఉదయాన్నే లేవు పూజ చేయమని పదే పదే మనసు చెప్తుందండి. బా చాలా నిజంగా మీరు చెప్పే విషయం వింటూ ఉంటే శరీరం అంతా కూడా పులకాంకితం అవుతున్నదమ్మా. ఎందుకంటే మీరు పౌర్ణమి రోజు అంతటి మహత్తరమైనటువంటి దర్శనాన్ని పొందారు అని మీరు చెప్పారు. అది నిజంగా పౌర్ణమి నాడు మనకు కలిగినటువంటి ఆ దర్శనం అంతా కూడా దత్తదేవుని యొక్క కృపనే. ఎందుకంటే పౌర్ణమి నాడు వారు ఏ భక్తులను అనుగ్రహించాలని వారు సంకల్పిస్తారో వారు ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉంటారమ్మా నేటికి కూడా. అదే మన దత్త సంప్రదాయం. అందువల్లే మీలో ఆ అనాహత ధ్వని, ఆ ఓంకారం అనేది ఆ విధంగా మీరు వినగలుగుతూ ఉన్నారు. నిజంగా ఈ విధమైన సాధనను మీరు కొనసాగిస్తూ దత్తస్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుకుంటూ ఉన్నానమ్మా. గురుగారు ఓంకార విశిష్టత ఏంటి? తప్పక మనం ఇప్పుడే అనుకుంటూ ఉన్నామమ్మా. ఎందుకంటే అకార ఉకార మకారాలకు సంబంధించినటువంటి తత్వమే ఓంకారం. అందుకే పతంజలి మహర్షి కూడా బ్రహ్మము ఏ రూపము నామము లేనటువంటిది, కానీ సాధన కోసము ఒక నామాన్ని ఆపాదించాలి అని సంకల్పించి తస్య వాచక ప్రణవ అని అన్నారు. ఆ ప్రణవం ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని ఉపాసకులైన మనకు తెలియజేసేటువంటిది అని వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి యోగ సూత్రాలను అనుసరించి ఏ ప్రణవమైతే సాధకులను అత్యుత్తమమైనటువంటి మార్గంలో ఆ ఆధ్యాత్మిక పథంలో వారిని విహరింపజేస్తుందో అదే ఓంకారం. అందుకే మనం గనక చూసినట్టయితే మనకు ముక్తికోపనిషత్తులో చెప్పబడినట్టు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఆదిశంకరులు భాష్యం రాసినటువంటివి 10. ఈ 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరీయ, తైత్తరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తు. మరి ఈ 10 ఉపనిషత్తులు కూడా అధ్యయనం చేయలేని వారికి మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం తరిష్యతే అని శాస్త్రవాక్యం. అంటే ఇన్ని 108 ఉపనిషత్తులు అధ్యయనం చేయలేను, దశోపనిషత్తులు కూడా అధ్యయనం చేయడానికి శక్తి సరిపోవడం లేదు అనుకుంటే కేవలం ఒకే ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఉన్న మంత్రములు కూడా 12. ఆ 12 మంత్రములు కలిగినటువంటి ఈ ఉపనిషత్తును కనుక మీరు అధ్యయనం చేసి ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని మీరు గ్రహించి
సాధనాపూర్వకంగా మీరు సిద్ధింపజేసుకుంటే తప్పక జీవన్ముక్తినే సాధించగలరు అని ఉపనిషత్ ప్రమాణం మనం. గురుగారు, మోక్ష సాధనలో సత్సంగ ప్రాముఖ్యతను తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే మోక్షం అనేది సిద్ధింపజేసుకోవాలి అంటే మనకు ఆదిశంకరులు వివేక చూడామణిలో చెప్పినట్టు మహాపురుష సంశ్రయ అని వారు అన్నారు. అది చాలా ముఖ్యం. అదే నేడు మనం సత్సంగంగా పిలువబడుతూ ఉన్నది. సత్తో మనం కలిగి ఉండేటువంటి సంఘం, ఆ సంగమమే సత్సంగము అని నిజంగా వేదాంతంలో అంటాం. అంటే సత్యంతో మనం సంబంధం కలిగి ఉండాలి. నో, వాట్ హెస్ హ్యాపెండ్ ఈజ్ దట్ we are distanced from truth. That's why we are put to lot of suffering. In fact, Vedanta, the prime purpose of Vedanta is to investigate into the essential reality of our own existence. It tries to address to the problem which has been worldwide a crisis. It is called identity crisis. Now everywhere when you ask any person, he will say more or less the same thing. I am having the identity crisis. So what is the root of this identity crisis? It is the lack of knowledge regarding our own self. So Vedanta says the real purpose of Vedanta in fact is to give you an indication about the real nature of our own selves. We are having knowledge of all the other things in the world, but unfortunately we do not know who we are in fact. We being the multidimensional beings are lost in exactly connecting ourselves to the source consciousness which is in fact what we are. So that way the Omkara helps us, Omkara being the extension or it is the essence of the three Vedas. Actually Akara, Ukara and Makara, they form the three Vedas, Rigveda, అధర్వణ వేద అండ్ సామవేద. ఓంకారం అంటే అకార మకార ఉకారములు అనగా అకారం ఋగ్వేదానికి, ఉకారం యజుర్వేదానికి, మకారం సామవేదానికి ప్రతీక. కాబట్టి ఈ ఓంకారం అనడంలో సమస్త వేద సారము సమ్మిళిత స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంది. అంతటి మహత్తత్వం కాబట్టే అది మనకు అనాహత రూపంలో మనలో ప్రతినిత్యము ధ్వనిస్తూ ఉంటుంది. మరి మనం అంతటి అనాహత ధ్వనిని ఎందుకు వినలేకపోతున్నాము అంటే మనలో ఆ విధమైనటువంటి సాధన పరిపక్వత, నిశ్చలత మనలో లేవు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. ఇవన్నిటికీ అంటే సత్సంగం వల్ల నిస్సంగం, నిస్సంగం వల్ల నిర్మోహం, నిర్మోహం వల్ల నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి. మరి ఈ క్రమానికి ఆది ఏది అంటే సత్సంగం. అందువల్లే సత్సంగానికి అత్యంత ప్రాధాన్యత మన వేదాంత శాస్త్రంలో ఇవ్వబడింది. సత్సంగం గురు శుశ్రూష వల్ల అన్నా కావచ్చు, శాస్త్ర గ్రంథ పఠనం అంటే స్వాధ్యాయం వల్ల అన్నా కావచ్చు, లేదా భగవంతుని యొక్క ధ్యాన రూపకంగా కూడా మనం సత్సంగాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ క్రమంలో ఏదో ఒక విధంగా మనం నిత్యము సత్సంగాన్ని కలిగి ఉండాలి. ఇదే ప్రతి సాధకుడు కూడా నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే సత్సంగంతో మనకు జీవన్ముక్తే ప్రాప్తిస్తున్నది. ఇంకా అంతకంటే వాంఛించదగిన అత్యుత్తమమైన విషయం ఏముంటుంది? గురుగారు మరో కాలర్ అండి. తప్పకమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. స్వామి, ఈ శరభేశ్వర స్వామి అంటే ఎవరు, ఆయన తత్వం ఏంటి, ఆయన గురించి చెప్తారు? అయ్యా, శరభేశ్వర స్వామి వారు అనేవారు ప్రాతస్మరణీయులు. వారు అఖండమైనటువంటి అద్వైత తత్వాన్ని చిన్న వయసులోనే వారు సిద్ధింపజేసుకొని జీవన్ముక్తులుగా వెలుగొందినటువంటి మహాత్ములు వారు. ఆ శరభేశ్వర స్వామివారు ఆ ఈశ్వర స్వరూపమే వారు. కాబట్టి నేటికి కూడా వారి ఆరాధనలు, వారి యొక్క విశిష్టమైనటువంటి సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నది. నిజంగా శరభేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండుగాక.
గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవాలనుంది. కార్యక్రమం సమయం అయిపోయిందండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. అలాగే కాలర్స్ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇదండి ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. నమస్తే.